పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, జూపల్లి కృష్ణారావు గారు గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు వర్ధనపేట భూపాలపల్లి ఎన్నికల వెంకటరామరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవ నాయన రెడ్డి గారు, డాక్టర్ బండా ప్రకాష్ గారు, అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన, రోమాంచకమైనటువంటి కళా ప్రదర్శన నాటి సాకలి ఐలమ్మ నిజంగా మళ్ళీ ఒకసారి వచ్చి తన వీరరసాన్ని వేదిక మీద ప్రదర్శించారా అనేటటువంటి భావన కలిగే విధంగా చక్కగా ప్రదర్శించినటువంటి పెద్దలు ఆచార్య అలీఖా పంచాల గారికి సత్కార కార్యక్రమం జరుగుతుంది. శ్రీ వినయ్ సార్, డాక్టర్ వినయ్ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ స్టూడెంట్స్ ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో స్వర్ణక్క వేదిక మీదకి రావాలి. స్వర్ణక్క దయచేసి వేదిక మీదకి రావాలి. పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్టిస్టుల్ని అతిథులు సత్కరిస్తా ఉన్నారు. గట్టిగా ఒకసారి వారి సహృదయులకి నమస్సులు. మరి అజయ్ సురేంద్ర, శ్రీనివాస ప్రసాద్, సంతోష్ గిరినే, సాయి గిరినే, సాయి చరణ్, శ్రీ ప్రశాంత్, బల్బీ, శివ, రామారావు, అలాగే స్వప్న, లసే, మేఘన, కాసుల ఐశ్వర్య, కస్తూరి, అంజలి, అలివేణి, నిహారిక, మౌనిక ఇదంతా కూడా మెయింటైన్ చేశారు. సాకలి ఐలమ్మ సహచరులుగా తనతో కలిసి శ్రమించేటటువంటి శ్రమజీవులుగా, కర్షకులుగా, కార్మికులుగా, రైతులుగా, రైతు కూలీలుగా, అంతేకాకుండా ధరులుగా, తర్వాత ధరుల దగ్గర ఉండేటటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో ఆవేదారుల నుండి, లేదంటే వాళ్ళు వెంట ఉండేటటువంటి వాళ్ళందరిలాగా, సైనికులాగా, పోలీసులుగా పర్పస్ అన్ని కూడా వేడి చేశారు. కార్యక్రమం ఆరంభంలో బతుకమ్మలను, పీరీలను ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఒక చక్కటి దృశ్యాన్ని రంగరించి వేదిక మీద ఆవిష్కరించిన కళాకారులందరికీ గట్టిగా మనం చప్పట్లతో మన అభినందనలు తెలియజేయాలి. స్వర్ణక్క వరంగల్ మహానగర పాలక సంస్థ మాజీ మేయర్ గారు స్వర్ణక్కని లైట్స్, విజువల్ ఎఫెక్ట్స్ శ్రీ సూర్యారావు గారు, మంజునాథ్ గారు. ఈ స్క్రిప్ట్ ని రసరమ్యంగా రాసినటువంటి రచయిత కీర్తిశేషులు వడ్డేపల్లి కృష్ణ గారు. స్వరబద్ధం చేసింది, లయబద్ధంగా స్వరబద్ధం చేసింది శ్రీ విపిఎస్ మురళి. దానికి వాసు శ్రీ విజయవర్ధన్ గారు ఇచ్చారు. సాకలి ఐలమ్మ మనోహర్ గారు కూడా ఉన్నారు. దయచేసి శ్వేత ఐలమ్మ సోదరుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ తెలంగాణ దేశీయ ప్రజా సంస్కృతికి పట్టం కట్టే జానపద కళా సాంస్కృతిక సంపద పరిరక్షణ కోసం తెలంగాణ సంగీత నృత్య అకాడమీ, నాటక అకాడమీ కృషి చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. భక్త రామదాస జయంతి, పద్మశ్రీ నటరాజ రామకృష్ణ జయంతి వేడుకలు, త్యాగరాజస్వామి జయంతి వంటి అనేక కార్యక్రమాల ద్వారా కళాకారులకు, కళారూపాలకు నివాళులు అర్పించడం, వారిని ప్రోత్సహించడంతో పాటు వేలాది మంది కళాకారుల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలకు ఒక శోభను ఒక సంవత్సర కాలంలో సంతరించినటువంటి ఒక గొప్ప చైర్మన్ ఆచార్య అలీఖా పంచాల గారు. మరి వారి సారథ్యంలో మనం 2 రోజుల పాటు కాళోజీ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మొదటి రోజు కార్యక్రమం అందరి ఆశీర్వచనాలతో అత్యద్భుతం, ఆశాంతం అత్యద్భుతంగా సాగింది. రేపటి కార్యక్రమానికి కూడా మీరందరూ హాజరు కావాలని కోరుతూ రేపు నాణ్య విక్రమ నాటకం ఉంటుంది. తెలంగాణ డ్రామాటిక్ అసోసియేషన్ వారి సారథ్యంలో, వారి నిర్వహణ సారథ్యంలో, ఆ తర్వాత గద్దర్ ఫౌండేషన్ స్వరబద్ధం చేసినటువంటి ప్రజా సాహిత్య కళారూపాలు, జీవన సంఘర్షణ ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి. రామప్ప దేవాలయంలో
అంతర్జాతీయ అతిథుల కోసం రాణి వింద్రను ప్రదర్శించడం ద్వారా తెలంగాణ కళావైభవాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అది ఆచార్య అలేఖ్య గురజాల గారికి మాత్రమే దక్కుతుంది. గట్టిగా ఒకసారి మనందరం చప్పట్లతో చైర్పర్సన్ గారిని అభినందించాలి. అలాగే మంథని కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాల సాంస్కృతిక వేడుకలను వీరి సాహిత్యంలో విజయవంతం చేసినటువంటి తీరు అద్వితీయం. కార్యక్రమాల నిర్వహణలో వీరి కార్యదక్షత, నిబద్ధత, అపారమైన కృషికి మరి దక్కినటువంటి గౌరవం. మీ అందరికీ కార్యక్రమం ఆరంభంలోనే చెప్పాను. ఈ ప్రదర్శన చూసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు ఇద్దరు కూడా పోటీలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ ఉమెన్స్ కాలేజీగా నామకరణం చేసే స్థాయిలో ఈ కార్యక్రమం జరిగింది అంటే అది తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం. ఇద్దరు గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ నాయన రాజరెడ్డి గారు కళాకారుని సత్కరిస్తూ ఉన్నారు. కళలు బ్రతకాలి, కళాకారులు బ్రతకాలి, కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్య స్రవంతి వెల్లివిరియాలి అనేటటువంటి ఒక మహాసంకల్పం, గొప్ప సంకల్పంతో ఒక మహోత్సవ యజ్ఞాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు సారథ్యంలో జరుగుతోంది. ఈ కార్యక్రమం మొదటి రోజు వేడుక